హలో చెప్పండి. నమస్తే సార్. నిన్న రాత్రి బ్యాంక్ సెక్యూరిటీ ఇచ్చిన రెఫరెన్స్ ని బేస్ చేసుకుని అక్విస్ట్ ఫేస్ ని స్కెచ్ వేశాం సార్. అవన్నిటిని మీకు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేశాను సార్. కాస్త చూడండి సార్. సరే చూస్తాను. రే శక్తి, ఆ మాణిక్యాలరావు మనల్ని పసిగట్టినట్టున్నాడ్రా. ఏమంటున్నావురా? వెనక్కి తిరగకుండా అలాగే చూస్తూ ఉండు. వాడు మనల్ని బైక్లో ఫాలో అవుతూ ఉన్నాడు. దయచేసి నేను చెప్పినట్టు చెయ్యి. నేను నిన్ను మార్కెట్ దగ్గర దింపేస్తాను. నువ్వు గుంపులో గోవిందలాగా ఎస్కేప్ అయిపో, సరేనా? నేను చెప్పిన దాకా రూమ్కి రాకు. రే, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళమంటావా? నేనంత దుర్మార్గున్నా? వెళ్ళు. రీ, అది కాదురా, నేను వాడి డిపార్ట్మెంటే, నన్నేం చేయలేడు. ఏమైనా పర్వాలేదు, చూసుకుందాం. వెళ్ళు. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్కి వెళ్ళు. ఇటు తిరుగు, త్వరగా వెళ్ళు. బావా, దొరికిపోయావరా? రే దిగరా, దిగో. దియా, బయటికి పోరా. ఏమైంది? బయటికి పో. ఏమైంది? పొమ్మని చెప్తున్నాను కదా. ఎందుకులా పిచ్చితల్లా ప్రవర్తిస్తున్నావు? అవునరా, నిన్నొక మనిషిలా మార్చాలనుకున్నాను కదా. నేను పిచ్చిదాన్ని. నన్ను వదిలే శక్తి, దయచేసి నన్ను వదిలే. ఇకపై నేను డిస్టర్బ్ చేయను. నీకు నచ్చినట్టుగా నీ లైఫ్ లో నువ్వు ఉండు. నా ముందు నటించొద్దు. నేను నటిస్తున్నానా? ఎందుకు స్టూపిడ్ లా మిస్బిహేవ్ చేస్తున్నావు? ఇప్పుడు ఏమైందని? యు పర్ఫెక్ట్లీ ఆల్రైట్. నాదే మిస్బిహేవియర్ కదా. నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నిన్ను మనిషిగా మార్చి ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పుల నుంచి బయట పడేయాలనుకున్నాను చూడు. అది మిస్బిహేవియరే. నేను పిచ్చిదాన్ని అంతేలే. ఇంతవరకు ఏ విషయంలోనూ ఎవరి దగ్గర తల వంచని నేను నువ్వు నిజంగా మారేవనుకుని నన్నే నీకు అర్పించాను. ఫస్ట్ టైం నేను కమ్మాయిలా ఫీల్ అయింది నీ వల్లేరా. నా కోసం ఒకరున్నారు. ఇకపై నేను ఒంటరి దాన్ని కాదని స్ట్రాంగ్ గా నమ్మాను. అంత ఒక్క నిమిషంలో మాయం చేసేసావు. అసలు ఇప్పుడు ఏం జరిగిందని? నేను నీ శక్తి కానీ నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను. నువ్వరా నా శక్తివి? ఆ మాణిక్యాలరావు దగ్గర బానిసలా చేతులు కట్టుకుని నుంచి వాడు చెప్పిన పని చేస్తానంటూ నా ముందుకొచ్చావు. నువ్వరా నా శక్తివి? ఎవరు? జగన్ చెప్పాడా? నాకెవ్వడు చెప్పనక్కర్లేదు. నువ్వెవరివో కనిపెట్టిన నేను ఇప్పుడు నువ్వు ఏం పని చేసి వచ్చావో కనిపెట్టలేనా? యు ఆర్ ది చీట్. యు ఆర్ ది చీట్.